హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చేస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇందులో హృతిక్ రోషన్ కూడా మరో హీరోగా నటిస్తున్నారు. యాక్షన్ స్పై అడ్వెంచర్ గా రానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. ఆ తర్వాత దేవర 2 ఉండే అవకాశం ఉంది. తాజాగా మ్యాట్ 2 చిత్రం విజయోత్సవ వేడుక జరిగింది. దీనికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకకు హాజరైన ఎన్టీఆర్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఏం జరిగింది? ఎన్టీఆర్ చాలా సన్నబడ్డాడు. ఇంతకు ముందు మంచి దేహ దారుఢ్యంతో కండలు తిరిగిన శరీరంతో మనిషి చాలా దృఢంగా ఉండేవాడు. మరి సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం గా ఉండేవాడు. ఆ రూపం అందరికీ నచ్చింది. అయితే అకస్మాత్తుగా ఇంత సన్నబడిపోవటంతో ఎవరికీ నచ్చడం లేదు. అప్పుడే అందంగా ఉండేవారని ఇప్పుడు హీరో లుక్ లేదంటూ, అయితే మరికొందరు మాత్రం ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఇలా మారిపోయాడని, అప్పటికన్నా ఇప్పుడే బాగున్నాడని మరికొందరు అంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా స్క్రిప్ట్ ప్రకారం అలా మారిపోయాడా, లేదంటే తనంతట తాను అలా సన్నబడ్డాడా అనే విషయం మాత్రం తెలియదు. మ్యాట్ 2 ఫంక్షన్ లో తారక్ మాట్లాడుతూ అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా దేవర 2 చిత్రం ఉంటుందని, ఆ విషయంలో తనది హామీ అని అన్నారు. సూర్యదేవర నాగవంశీ మీకు త్వరలోనే ఓ వార్త చెబుతాడని, తనతో సినిమా తీస్తున్నాడని, అతను ఆ వివరాలు చెప్పిన తర్వాతే తాను స్పందిస్తానని తెలిపారు. దేవరా చిత్రాన్ని ఆదరించినందుకు, అభిమానించినందుకు, మీ భుజాల పైన ఆ చిత్రాన్ని మోసినందుకు, దేవరా 2 లేదు అని అనుకోని అందరికీ చెప్తున్నాను, దేవరా 2 ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాకపోతే చిన్న పాజ్ ఇచ్చాం, ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ గారు వచ్చారు కాబట్టి. సో ఎప్పుడు చెప్తున్నాను, మీకోసమే కష్టపడుతూ ఉంటాను, మిమ్మల్ని ఆనందపరచడానికే బ్రతుకుంటాను. ఆ రోజు చెప్పాను ఇదే వేదిక పైన, ఇదెప్పుడు మీరు ఎత్తుకొని ఉండేలాగే ప్రయత్నిస్తాను. అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను మీకోసం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకొకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్న మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు. ఆనందంగా ఎంజాయ్ చేశారు ఈరోజు. ఇదే ఆనందం ఇంటికి వెళ్ళి కూడా పంచుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ, జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. థ్యాంక్ యూ. బహుశా దిలీప్ కుమార్ దర్శకత్వంలో తారక్ నటించబోయే సినిమాకు నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడేమోనని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ విషయం స్పష్టంగా తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు. ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ సన్నబడడం మాత్రం చాలా మందికి నచ్చడం లేదు. కొంచెమన్నా పెరగాలని సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి టాపిక్. మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.